చట్టపరంగా తిరిగి రాబట్టి ప్రజలకు అందేలా చేస్తాం. తప్పు చేసిన వారికి శిక్ష పడే వరకు విశ్రమించాలని ప్రజలకు తెలియజేస్తున్నా. ప్రభుత్వ సామాజిక న్యాయానికి కట్టుబడింది. అన్ని వర్గాలకు న్యాయం జరగాలనేది మా నినాదం, మా విధానం. ఎన్నికల్లో సీట్లు కేటాయింపులు సోషల్ రీఇంజనీరింగ్ ద్వారా అన్ని వర్గాలకు సమన్యాయం చేసి తిరుగులేని ఫలితాలు సాధించాం. ఈ క్రమంలో నేడు ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని స్వాగతిస్తున్నాం. నేను ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏపీలో ఎస్సీ వర్గీకరణ అమలు చేశాం. నేడు సుప్రీంకోర్టు తీర్పుతో వర్గీకరణకు ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు గతంలో ఇచ్చిన పథకాల్ని పునరుద్ధరిస్తాం. ఉమ్మడి రాష్ట్రంలో అమలు చేసిన ఆదరణ, ముందడుగు, చైతన్యం, రోషిని వంటి పథకాలు అమలు చేస్తాం. మహిళల భద్రత, ఆత్మ గౌరవానికి పెద్దపీట వేస్తాం. అందరికీ న్యాయం జరగాలి అనే మా విధానానికి కట్టుబడి ఉంటాం. రాష్ట్ర పునర్నిర్మాణం ఒక దీక్షలాగా, ఒక తపస్సులాగా చేయాలి. ఇందుకు మనందరం కంకణబద్ధులం కావాలి. తెలుగు జాతి నెంబర్ వన్ గా చేయాలన్న సంకల్పానికి మీ సహకారం కోరుతున్నా. రాష్ట్ర పునర్నిర్మాణ యజ్ఞంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలిపిస్తున్నాను. చివరిగా భారత రత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి వ్యాఖ్యలు ఒక్కసారి అందరం గుర్తు చేసుకుందాం. రాజ్యాంగం ఎంత మంచిది అయినా అది అమలు చేసేవాడు మంచివాడు కాకపోతే అది చెడు ఫలితాలు ఇస్తుంది. అదేవిధంగా రాజ్యాంగం మంచిది కాకపోయినా అది అమలు చేసేవాడు మంచివాడైతే మంచి ఫలితాన్ని ఇస్తుంది. మళ్ళా ఒకసారి చెప్తున్నాను, రాజ్యాంగం ఎంత మంచిది అయినా అది అమలు చేసేవాడు మంచివాడు కాకపోతే అది చెడు ఫలితాలు ఇస్తుంది. అదేవిధంగా రాజ్యాంగం మంచిది కాకపోయినా అమలు చేసేవాడు మంచివాడైతే మంచి ఫలితాలు ఇస్తుంది. ఇది ఒక రాజకీయ నాయకులకే కాదు, అన్ని రంగాలకు వర్తిస్తుంది. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగంతో పాటు ఇప్పుడు పాలకులు మంచివారే కాబట్టి ప్రజలకు 100% మంచే జరుగుతుంది. మంచి చేసే మా ప్రభుత్వానికి మీ ఆశీస్సులు సదా ఉండాలని కోరుకుంటూ మరొక్కసారి మీ అందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ